నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. వారంలో 4వ రోజు. ట్రంప్ ఒక్క మాటతో మార్కెట్ ఊతమిచ్చింది. అమెరికా ఇరాన్ల మధ్య మరోసారి శాంతి చర్చలు జరగవచ్చని ట్రంప్ ప్రకటించడంతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు మెరుగుపడతాయనే ఆశలు చిగురించిన నేపథ్యంలో స్టాక్ మార్కెట్ పాజిటివ్గానే స్పందించింది. బ్యారెల్ ముడి చమురు ధర $100 కిందకు దిగొచ్చింది. దీంతో ఇది మెరుపర్ల సెంటిమెంట్ను మరింత బలోపేతం చేసింది. ఇది బలోపేతం చేయడం వల్ల సెన్సెక్స్ 1264 పాయింట్ల ప్లస్లో, అలాగే నిఫ్టీ 389 పాయింట్ల ప్లస్లో నిన్న క్లోజ్ అవడం విశేషం. మరి ఈరోజు ఎలా ఉండబోతోంది మార్కెట్? ఈరోజు మార్కెట్లో మనం ఎలా ముందుకు వెళ్ళాలి, ఎటువంటి సలహాలు సూచనలతో మనం మార్కెట్ను డీల్ చేయాలి ఈరోజు అనేదాన్ని తెలుసుకోవడం కోసం ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గారితో మాట్లాడి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రైమ్ 9 స్క్రీన్ మీద 2 నెంబర్స్ స్క్రోల్ అవుతూ ఉంటాయి. ఆ 2 నెంబర్స్ చూసి మీరు కాల్ చేసి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే గెస్ట్ గారితో మీరు మాట్లాడి మీరు సలహాలు సూచనలు తీసుకోవచ్చు. ప్రైమ్ 9 ఇది మీకు అందిస్తున్న ఎక్స్క్లూజివ్ సదుపాయం. మరి తప్పనిసరిగా మీరు టీవీని మ్యూట్ చేసి, అలాగంటే బ్లూటూత్లో మాట్లాడకుండా తప్పనిసరిగా ఏంటంటే మీరు మొబైల్లోనే మాట్లాడండి. 2-3 స్క్రిప్ట్స్ మీరు అడగండి. అడిగితే తప్పనిసరిగా అన్నిట్లకు కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాము. మీరేంటంటే కొత్తగా తీసుకోవాలనుకుంటున్నారా, అలాగే హోల్డ్ చేస్తున్నారా, హోల్డ్ చేస్తుంటే రేట్స్ చెప్పండి. అది కూడా నోట్ చేసుకుని అనలిస్ట్ గారు దాని మీద కూడా మీకు అనాలిసిస్ చెప్తారు. తప్పనిసరిగా మరి మనం కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వారు శ్రీ ప్రభు మాలెంపట్టి గారు. సార్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. సార్ వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ ప్రభు గారు. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. సార్ మోస్ట్ వెల్కమ్ ప్రభు గారు. థ్యాంక్ యూ సార్. మరి నిన్న సార్ యాక్చువల్గా ముందు రోజు సెలవు, అంబేద్కర్ జయంతి. అయితే నిన్న ఏంటంటే ట్రంప్ ఒక్క మాటతో మార్కెట్ పాజిటివ్గా స్పందించింది. అలాగే ఏంటంటే మంచిగా క్లోజ్ అయింది. 1204 సెన్సెక్స్, అలాగే నిఫ్టీ 389 క్లోజ్ అయింది. సార్ మరి ఈ రోజు ఎలా ఉండబోతోంది, అంతర్జాతీయ పరిణామాలు ఎలా ఉన్నాయి, దాని మీద బేసిస్ ఎట్లా ఉండదు సార్ మార్కెట్? ఒక హాఫ్ మినిట్ బ్రీఫ్ ఇస్తే మనం కాల్స్ తీసుకుందాం. క్రూడ్ తగ్గింది. ఇవాళ 16th మన సీజ్ ఫైర్ ఇది సెకండ్ రౌండ్ అనుకున్నాం కదా. వారు ఆగిపోయినట్టే, దాదాపుగా ఆగిపోయినట్టే. ఎందుకంటే సెకండ్ ఇస్లామాబాద్లోనే మళ్ళీ ట్రంప్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఆయనే రావటం కాదు, వద్దాం అనుకున్నప్పుడే అర్థమవుతుంది ఆయన ఏం ఆలోచిస్తున్నాడు. డెఫినెట్గా వారు ఆపుదామనే ఉద్దేశం ఆయన మీద ప్రెషర్ ఎక్కువ ఉంది ఇటు సైడ్ కంటే. వాళ్ళేమో బిందాస్ కూర్చున్నారు, ఎంతవరకైనా వెళ్ళండి, ఇంకో నెల అయినా వెళ్ళలేమండి అన్నట్టు. ఇక్కడ వీళ్ళకేమో విపరీతంగా $1 బిలియన్ ఎబో ఖర్చులు విపరీతంగా వస్తున్నాయి, ఇప్పటిగా వస్తున్నాయి. ఇది అసెట్స్ ఇది అవుతున్నాయి. ప్లస్ వాళ్ళేంటి వాటర్ శాలినేషన్ కానీ పవర్ కట్ కానీ మొత్తం జీసీసీ కంట్రీస్ మీద మొత్తం ఇది చేస్తాం అన్నారు. అది ఎస్కలేషన్ అవుతుంది, చాలా ఇది వచ్చింది. డెఫినెట్గా ఇవాళ సాయంత్రానికి మనకి మంచి న్యూస్ రావచ్చు. అంటే దాదాపుగా సూచనలు ఇండికేషన్ ఇస్తున్నాయి, పాజిటివ్గా వస్తున్నాయి. మార్కెట్ 24,700 దాటిందంటే నెక్స్ట్ రెసిస్టెన్స్ 25,100. 25,100 దాటిందంటే ఫ్రెష్ ఆల్ టైమ్ హై, నో డౌట్ ఎట్ ఆల్. అంటే ఆ వేలో మనం వెళ్తున్నట్టు లెక్క. కొత్తవి ఏం రాకుండా ఉంటే డెఫినెట్గా కొంచెం ముందుకెళ్లే ఛాన్సులే ఎక్కువ ఉన్నాయి. మంచి స్టాక్స్ కూడా కింద నుంచి కూడా బాగా పడ్డ స్టాక్స్ బాగా పెరిగినాయి. కొన్ని స్టాక్స్ బ్రాడర్ మార్కెట్లో స్మాల్ క్యాప్ కానీ మిడ్ క్యాప్ కానీ ఇంకా కొంచెం మంచి వాల్యుయేషన్స్ మంచిగా ఉన్నాయి. నేను అందుకే ఒక వారం రోజుల నుంచి చెప్తున్నాం కదా, వాల్యుయేషన్స్ లో ఉన్నాయి, రైట్ బయింగ్, రైట్ టైం బయింగ్ కొనుక్కోవచ్చు అని. డెఫినెట్ చూడండి తేడా కనపడుతుంది తప్పనిసరిగా. సార్ మనము ఈ వాల్యుయేషన్స్ బయింగ్ దీని మీద మళ్ళీ మనం మాట్లాడుకుందాం తప్పనిసరిగాను. సార్ కాలర్ వెయిట్ చేస్తున్నారండి, వెంకటేశ్వర్లు గారు గుంటూరు నుండి. సార్ గుడ్ మార్నింగ్. సార్ నమస్తే. నమస్తే అండి. నమస్తే సార్. 3 స్టాక్స్ అండి. సనోఫో ఇండియా, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు, అడోరా వెల్డింగ్ ఉన్నాయి సార్. ఈ 2 మాట కొత్త ఉంది. ఓకే, ఫస్ట్ ఏంటండి? సనోఫో ఇండియా. మరొకసారి చెప్పండి. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు అది వినపడింది. అడోరా వెల్డింగ్ మూడోది. సార్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ కొంచెం ఎక్కువ కాలం అంటే మనకి ఆ రేంజ్లోనే ఉంది, పెద్ద మూమెంట్ రాలేదు.
సో కొంచెం ఇప్పుడు ఈ బ్రేక్అవుట్ అవడానికి రెడీగా ఉంది. 71 క్రాస్ అయితే కొంచెం ముందుకు వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే వీళ్ళ రిపోర్ట్స్ కూడా బాగానే వచ్చినాయి పాజిటివ్గా. ఇప్పుడు కొంచెం ట్రేడ్ తీసుకోవచ్చు దీంట్లో. కొంచెం బ్రేక్అవుట్ అవడానికి ఆ లెవెల్ తీసుకున్నప్పుడు మనకి ఇదే ఉంటుంది. 85 దాకా ఛాన్సెస్ ఉన్నాయి. ఆ రేంజ్లోనే వస్తున్నాయి చూడండి. అక్కడ దాకా వెళ్తుంది, మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. సో ఆ రేంజ్కి వెళ్ళి రీసెంట్గా ఈ కిందకు వచ్చింది, దాదాపుగా బాగా తగ్గిపోయింది. ఎక్కడికి వచ్చింది మీకు 58, 59. సో కొంచెం ఇప్పుడు బ్రేక్అవుట్ అవడానికి ఛాన్స్ ఉంది కాబట్టి రిజల్ట్స్ కూడా చూస్తే బాగానే ఉన్నాయి. సెప్టెంబర్ క్వార్టర్, డిసెంబర్ క్వార్టర్. మరి ఆర్బీఐ కూడా డిక్లేర్ చేసింది కదా, బ్యాంక్స్ ఎన్పిఏ తగ్గింది. ప్రైవేట్ బ్యాంక్స్ అన్నా గవర్నమెంట్ బ్యాంక్స్ అన్నా బాగానే ఉన్నాయి. సో ఈ Q4 బాగుండొచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో Q3 కంటే Q4 బాగుండొచ్చని కొంచెం పెరిగే ఛాన్స్లే ఉన్నాయండి. బ్యాంక్ నిఫ్టీ కూడా ఇవన్నీ మారిపోతే 63,500, 63,000 దాకా రావచ్చు అంటే ఛాన్సెస్ ఉన్నాయి. అప్పుడు బ్యాంకులన్నీ కూడా కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు, రీట్రేస్మెంట్ అయ్యే ఛాన్సులు ఉంటాయి. ఇది అక్కడ కొనుక్కోవచ్చు. ఎడోర్ వెల్డింగ్ అన్నారు. ఎడోర్ వెల్డింగ్ వచ్చేసి 957 ఉంది, 10% దాదాపు పెరిగిందండి. 9.56 బ్రేక్ అంటే ఫ్రెష్ బయింగ్ అయితే ఇక్కడైనా కొనుక్కోవచ్చు అండి. బుకింగ్ కొంత తీసుకోవచ్చా? ఇప్పుడు బుక్ చేసుకోకూడదు. కింద నుంచి మన అదే వచ్చింది మెయిన్ ఏంటంటే అమ్మేది ఎక్కడ కూడా తెలియాలండి. కొనేది తెలియాల. ఎట్లా అంటున్నామో అమ్మేది ఒక 10%, 20% రాగానే మనం ఒక సంవత్సరంన్నర పెట్టుకుంది అమ్మంటే తీసేస్తాం. అట్లా అప్పుడు ఏమవుతుందంటే ఎగ్జిట్ కూడా ఇంపార్టెంట్. ఎక్కడ ఎగ్జిట్ అవుతున్నాం, పెరుగుతున్నప్పుడు ఆగాలి. సో ట్రెండ్ ఇప్పుడు పై చూపే ఉంది, ట్రెండ్ అప్ ఉంది, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ పెరుగుతున్నాయి, పాజిటివ్ న్యూస్ వస్తుంది, క్రూడ్ తగ్గుతోంది, ఇవన్నీ మంచిది. ఇంట్రెస్ట్ రేట్లు తగ్గుతాయి రేపు. సో ఇవన్నీ పాజిటివ్ న్యూసే కాబట్టి ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంది, పెరిగే ఛాన్స్లే ఉన్నాయి. అంటే 26,277 సెప్టెంబర్లో ఆల్ టైమ్ హై టచ్ అయింది కదా. ఆ తర్వాత 26,313 ఎంత వచ్చింది, 300 అనుకోండి. సో ఈ లెవెల్స్ నేను ముందు చెప్పిన లెవెల్స్ 24,700, 25,100 దాటితే ఫ్రెష్ ఆల్ టైమ్ హై కూడా చూస్తాం డెఫినెట్గా. సార్ మరో కాల్ అండి, సతీష్ గారు విజయవాడ నుండి. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మూర్తి గారు. గుడ్ మార్నింగ్ ప్రభు గారు. వెరీ గుడ్ మార్నింగ్ అండి. సార్ 3 స్టాక్స్, ఒకటి సెయింట్ CYIE అండి, సెయింట్, ఒకటి HBL ఇంజనీరింగ్, ఇంకోటి HDFC బ్యాంక్. సో ఈ 3 స్టాక్స్ సెయింట్, HBL ఇంజనీరింగ్ 30% లాస్, అంటే మార్చ్ 30కి ఒక 30% లాస్ ఉంది. ఇప్పుడు ప్రెసెంట్ HBL ఇంజనీరింగ్ పాజిటివ్ వచ్చింది సార్. సెయింట్ వచ్చి ఒక -8% ఉంది, HDFC ఒక 7% పాజిటివ్ ఉంది. సో వీటిని హోల్డ్ చేయమంటారా లేకపోతే యావరేజ్ చేయాలా, బై చేయాలి? సెయింట్, HDFC అంటే హెచ్ఈబిఎల్ ఇంజనీరింగ్ ఓకే. 3 కూడా మంచి స్టాక్స్ సెలెక్ట్ చేసుకున్నారు. కాకపోతే సెయింటే కొంచెం టైం పట్టుద్ది. అది కొంచెం మీకు అంటే ఇప్పుడు నిన్న కూడా 7% పెరిగిందండి, 7.6 బ్రేక్అవుట్ అయింది. సో డెఫినెట్గా ఐటీ స్టాక్స్ జనరల్గా వాల్యుయేషన్స్లో ఉన్నట్లు లెక్క ఒక రకంగా. సో ఐటీ స్టాక్స్ నెక్స్ట్ 3 years మినిమం 3 years పెట్టుకున్నా పర్వాలా. HAL మీకు 1100 టార్గెట్, HDFC 1000 వరకు ఆగచ్చు. ఎందుకంటే 810 ఆ రేంజ్లో ఉంది. సో డెఫినెట్గా ఈ 810 ఉంది, 1.92% పెరిగింది దాదాపుగా 1.9%. సో ఎప్పుడైతే మీకు 850 to 860 క్రాస్ అయిందో 1000 వరకు వచ్చే ఛాన్స్ ఉంది. సో రీజిక్ అయింది అనుకున్నాం, 20% తగ్గించుకున్నారు కదా డిసెంబర్ నుంచి మార్చ్ వరకు. తర్వాత ఏప్రిల్ నుంచి పెరుగుద్దాం అనుకున్నాం, ఇప్పుడు చిన్నగా పెరిగే ఛాన్సులు ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీ పెరిగినప్పుడు ఇది కూడా మంచి పెరిగే ఛాన్స్ ఉంది. హోల్డ్ చేసుకోండి. 3 స్టాక్స్ కూడా లాస్ట్లో అమ్మాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు, టెన్షన్ ఏం లేదు. ఆరాంగా వెయిట్ చేయండి. డెఫినెట్గా మీరు మంచి ప్రాఫిట్స్లో బుక్ చేస్తారు. రైట్ సతీష్ గారు, అదండి సూచన. సో సార్ శ్రీనివాసరెడ్డి గారు ఏలూరు నుండి. సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. సార్ BDL ఇప్పుడు ప్రజెంట్ తీసుకోవచ్చా షేర్స్? BDL వచ్చేసి సిల్వర్, గోల్డ్ ఫ్యూచర్ లో బై చేయొచ్చా చెప్పండి సార్. ఫ్యూచర్ అంటే కొంచెం ఇది సార్, అది ఫ్యూచర్ అప్ అండ్ డౌన్ అంటే మార్జిన్స్ కొంచెం మెయింటైన్ చేయాలి. అంటే మీరు అంటే ఫ్యూచర్స్ కొని కొంచెం పెరిగినప్పుడు అమ్మటం అట్లా చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే లాంగ్ పెట్టుకుందాం అనుకుంటున్నారా? పెట్టేసినట్టున్నారు. ఎందుకంటే ఫ్యూచర్స్ కొంచెం ETF కొనండి. ETF కొంటే బెస్ట్. లాంగ్ అయితే ETF కొనండి. లేదు ఫ్యూచర్స్లో నేను కొంచెం పెరిగినప్పుడు అమ్ముకుంటాను, ఓ 5%, 10% అట్లా అన్నప్పుడు అది చేయాలి. ఎందుకంటే కన్సిస్టెంట్గా ఫ్యూచర్స్ పొజిషన్ మనం ఉంచలేము. ఎప్పుడు ఎలా అవుతుందో చెప్పలేము. ఏ నైట్ ఎప్పుడు ఎలా నెగిటివ్ న్యూస్ వచ్చిందంటే దాని ప్రకంగా వాటికి ఏదైనా ఈక్విటీకి పాజిటివ్ వచ్చిందంటే అవి కొంచెం తగ్గుతాయి కదా. అట్లా అందుకని మీకు సిల్వర్లో సంపాదించుకోవాలి, మంచి
ప్రాఫిట్స్ కావాలంటే ఈటీఎఫ్ అవి కొనుక్కోండి, అది బెస్ట్ డెఫినెట్గా. ఎందుకంటే షాపుల్లో కొంతమంది చేస్తున్నారు, షాపుల్లో కూడా దయచేసి చేయబోకండి. మనం కొనేటప్పుడు ఒక రేట్ చెప్తారు, అమ్మేటప్పుడు ఒక రేట్ చెప్తారు, ఒరిజినల్ రేట్. అదే మీకు ఎక్స్చేంజ్లో ఏది జరుగుతుందో అదే ఉంటుంది, ఎవ్వరు దాన్ని కాదనలేరు. నేను క్రిప్టో కరెన్సీ కూడా ఎందుకు వద్దు అంటున్నా ఇదే కారణం. బయట అంటే ఒక రకం ఉంటుంది, అదే ఇక్కడ శీతకన్ను ఉంటుంది, చెక్కింగ్ ఉంటుంది, ఎక్కువ మ్యానిపులేషన్స్ ఏమైనా ఉంటే వాళ్ళు క్రాస్ చెక్ చేస్తారు, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి దీని ప్రకారంగా వెళ్తే బెస్ట్ అని నా ఉద్దేశం. అది అలా చేయండి. భారత్ డైనమిక్స్ యూకే, యూరోప్ నుంచి, నాటో నుంచి ఎక్కువ ఆర్డర్స్ ఉన్నాయి. మన పాకిస్తాన్ వార్ చూసినాక మన స్ట్రాంగ్ ఆర్మ్స్ చూసిన కదా, వాళ్ళు యుఎస్ కూడా వాళ్ళని తరిమేసిన తర్వాత డెఫినెట్ గా వాళ్ళు ఏం చేశారు, ఇండియా సైడ్ చూశారు, వాళ్ళే పరిగెత్తుకుంటూ వచ్చి మనతో FTA అగ్రిమెంట్ చేసుకున్నారు. సో బీడీఎల్, హెచ్ఏఎల్ ఇలాంటివన్నీ లాంగ్ 3 to 5 years పెట్టుకుంటే ఆర్డర్స్ ఇబ్బడిగా ఉన్నాయి. కాకపోతే అవి కంప్లీట్ చేసి వాళ్ళకి ఆర్డర్ ఇస్తే కదా ప్రాఫిట్స్ వచ్చేది. డెఫినెట్గా హోల్డ్ చేసుకోండి, మంచి కంపెనీ అది. ఎస్ సార్. సార్ మరో కాల్ అండి, లక్ష్మారెడ్డి గారు జనగామ నుండి. సార్ గుడ్ మార్నింగ్. నమస్తే, చెప్పండి. విష్ణు ప్రకాష్ ఆర్ కుంగరన్న ఉంది, అదొకటి పారాదీప్ గురించి చెప్తారని. విష్ణు ప్రకాష్ పరదీప్ పోర్ట్. విష్ణు ప్రకాష్ ఆర్ పులింగా, ఇంకోటి ఏంటి పరదీప్ ఫాస్ఫేట్ ఏమో. పారాదీప్ ఫాస్ఫేట్ ఎంతలో కొన్నారండి? ఫ్రెష్ బయింగా లేకపోతే ఆల్రెడీ ఉన్నాయా మీ దగ్గర? ఆల్రెడీ ఉన్నాయండి. విష్ణు ప్రకాష్ కొంచెం హై రేంజ్ లో కొన్నాం. హైలో కొన్నారు. 330లో కొన్నాం. ఇప్పుడు అదేమో 30-40 రూపీస్. అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కొంచెం డౌనే ఉంది సార్, వీకే ఉంది కంపెనీ. సో అంటే ఇంత స్ట్రాంగ్ అనిపించట్లే నాకు. బయటికి రావటం బెస్ట్. అంటే మీరు ఎంత లాస్ ఉన్నారు, ఎక్కడ కొన్నారో చెప్పలేదు, లాస్ అన్నారు కానీ ఎంత ఉన్నారో చెప్పలేదు. ఏదన్నా ఎందుకంటే పెరిగే స్టాక్స్లో అట్లాంటివి ఉంటే గ్రోత్ ఓరియంటెడ్ స్టాక్స్, న్యూస్ డ్రివెన్ స్టాక్స్, పడి ఉన్న స్టాక్స్, యూటర్న్ తీసుకున్న స్టాక్స్, ఫండమెంటల్స్గా ఉండి స్ట్రాంగ్గా ఉండి ప్రైజెస్ డిఫర్ అయినప్పుడు అలాంటి వాటర్ అయితే దీని బ్యాలెన్స్ అక్కడ చేసుకోవచ్చు. కానీ ఎక్కువ లాస్ అంటే చెప్పలేము. దాదాపుగా చూడండి, ఎక్కువ టైం నుంచి డౌన్ సైడ్ కన్సల్టేషనే ఉంది. 28th May 190 ఉంది, అక్కడి నుంచి కొడతనే ఉన్నారు కిందకి. సో ఎక్కువ లాంగ్ అంటే ప్రస్తుతానికైతే లాంగ్ 2 years దాకా ఏం పెద్ద కనపడట్లా. మనకి డిసెంబర్ కూడా రిజల్ట్స్ కూడా బ్రహ్మాండంగా తగ్గినాయి. 296 crores అయితే 176 crores, మార్జిన్స్ కూడా మైనస్లో ఉన్నాయి. సో మేబీ వాళ్ళు డెట్ అట్లాంటివన్నీ క్లియర్ చేసుకుంటున్నట్టున్నారు. మేబీ ఇట్ టేక్స్ ఎ లాంగర్ టైం. మీరు తక్కువ లాస్ ఉంటే లేదా ఇది నేను కవర్ చేసుకుందాం అనుకుంటే వేరే దాంట్లో ట్రై చేయడం మంచిదని నా ఉద్దేశం. పరదీప్ ఫాస్ఫేట్స్ ఇస్ గుడ్ కంపెనీ, డౌట్ లేదు. 122 ఉంది, 1.6% పెరిగింది సార్. ఇది బ్రేక్అవుట్ అయింది. మీకు ఆల్రెడీ ఉన్న వెయిట్ చేయండి, మీకు 160 దాకా రావచ్చు. లాంగ్ కన్సల్టేషన్, ఎందుకంటే మీకు 160 క్రాస్ అయిందంటే నెక్స్ట్ డబుల్ టాప్ ఉంది. 228 1st September, 231 3rd August. సో ఈ 6th August. సో డెఫినెట్గా మళ్ళీ అక్కడ వరకు ఈ లెవెల్ క్రాస్ అయితే అక్కడ దాకా వెళ్ళొచ్చు. ఇది మటుకు వెయిట్ చేయొచ్చు హ్యాపీగా. యావరేజ్ చేయాలంటే ఎక్కడికి? యావరేజ్ చేయాలంటే చెప్పాను కదా, యావరేజ్ అంటే మీకు బ్రేక్అవుట్ అయింది 126 130, 126 130 క్రాస్ అవుతున్నప్పుడు లేదా ఆ రేంజ్కి వచ్చినప్పుడు యూటర్న్ తిరగకుండా అప్ ట్రెండ్ ఉన్నప్పుడు అప్పుడు యావరేజ్ చేసుకోవచ్చు. రైట్ అండి సార్, అదే నేను సూచన. సో సార్ మరో కాల్ అండి, భాస్కర్ గారు. సార్ నమస్కారం. విక్రమ్ సార్, నమస్తే అండి. సార్ విక్రమ్ సోలార్ షేర్ చేసి హిందుస్థాన్ కాపర్ 4. విక్రమ్ సోలారు కొంచెం స్లోగా చెప్పండి. విక్రమ్ సోలార్, హిందుస్థాన్ కాపర్ 4. ఓకే. ఏంటి సార్ హోల్డ్ చేస్తున్నారా, ఏంటి పొజిషన్ ఏంటి? ఈ హోల్డ్ సార్ విక్రమ్ సోలార్ షేర్ పెరిగే ఉన్నాయా సార్? కొద్దిగా క్లారిటీ లేదండి. క్లారిటీ రావట్లేదండి సార్. మీ వాయిస్ క్లారిటీ రావట్లేదు. విక్రమ్ సోలార్ మీరు హోల్డ్ చేస్తున్నారా? విక్రమ్ సోలార్ హోల్డ్ చేస్తారు. ఎంతలో? ఇప్పుడు ఫ్రెష్ బై. ఓకే రైట్ సార్. హిందుస్థాన్ కాపర్ ఆల్రెడీ ఉన్నాయి సార్. నేను 470లో తీసుకున్నాను, హోల్డ్ చేస్తా సార్. అమౌంట్ ఎంతలో తీసుకున్నారండి? 470. ఓకే. ల్యాంకో వచ్చేసి 380లో తీసుకున్నాను సార్, అది కూడా హోల్డ్ చేస్తాను. ఓకే రైట్ సార్, చెప్తారు వినండి. విక్రమ్ సోలార్ 1.7% పెరిగింది, 222 ఉంది. ఇది లాంగ్ పర్వాలేదండి ఇది మన సోలార్. ఎందుకంటే జనరేషన్ పెరుగుతున్న కొద్దీ వాటికి మనకు
పొల్యూషన్ లేకుండా ఉండడానికి సోలార్ని బాగా ప్రమోట్ చేస్తుంది గవర్నమెంట్ కూడా, డిస్కౌంట్లు కూడా ఇస్తుంది. ఇండివిజువల్గా ఇంట్లో కూడా మనం పైన ఇది పెట్టుకోవడానికి కూడా కొంచెం ఇది ఉంది. సో అట్లా పెరుగుతుంది కాబట్టి కొంచెం పర్వాలేదు. సోలార్ పీవీ మాడ్యూల్స్ అవన్నీ ఈపీసీ అన్నీ చేస్తారు, ఓఎన్ఎం సర్వీసెస్. సో డెఫినెట్గా మీకు ఇది విక్రమ్ సోలార్ బ్రేక్అవుట్ అయింది. లాంగ్ టర్మ్లో మీకు 300-350 దాకా రావచ్చు లాంగ్ టర్మ్లో. సో డెఫినెట్ హోల్డ్ చేసుకోండి, మంచి కంపెనీ. నాల్కో 424 ప్రాఫిట్లో ఉన్నారు. 370-380 అన్నట్టున్నారు. 1 ఇది బ్రేక్అవుట్ అయిందండి. 450 దాకా రావచ్చు, ట్రెండ్ అప్పే ఉంది. సో ఈ క్వార్టర్ కూడా బాగుంటే మీకు ఆ లెవెల్ క్రాస్ అవ్వచ్చు. ఆ లెవెల్ 451 క్రాస్ అయితే నెక్స్ట్ మీకు 475 దాకా రావచ్చు. లాంగ్ హోల్డింగ్ పెట్టుకోవచ్చు. హిందుస్థాన్ కాపర్కి డిమాండ్ ఉందని చెప్పాం కదా, 700 దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చింది. సో మళ్ళీ ఇప్పుడు ఆ హై దాటినప్పుడు మళ్ళీ నెక్స్ట్ 4 డిజిట్ దాకా వెళ్ళే ఛాన్సులు ఉంటాయి. కాపర్ డిమాండ్ ఉన్నంత వరకు కాపర్కు ఆల్టర్నేటర్ వచ్చే ఛాన్స్ లేదు. సో ఇండస్ట్రియల్ యూసేజ్ పెరుగుతుంది కాబట్టి సో డెఫినెట్గా ఇది ఆల్రెడీ కొన్నారా? ఇది ఉందండి, ఎంత? 470లో హోల్డ్ చేస్తున్నారు. 470 అంటే ప్రాఫిట్లోనే ఉన్నారు. అంటే 470లో కొన్నప్పుడు మీరు 760కి వెళ్ళింది 629 జనవరి. ఎందుకని అమ్మలేదు సార్ మీరు? అంటే రీసెంట్ కొన్నారా అంతకుముందు కొన్నారా? 4 అంటే రీసెంట్ కొంటే మీకు అంత ఇక్కడ ఒక్క నిమిషం అండి. 463 మార్చిలోనే కొనాలి కొంటే. అప్పుడే వచ్చింది. సో డెఫినెట్గా మీకు మేబీ బహుశా ముందే కొని ఉంటారు. బట్ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఒక రేంజ్ మంచి రేంజ్ ప్రాఫిట్ గ్రాఫ్ ఉన్నప్పుడు 50% మినిమం అన్నా తీసేయండి. అప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ కిందకు వచ్చినప్పుడు కొనొచ్చు కదా, రీట్రేస్మెంట్ అయినప్పుడు కొనొచ్చు. సో మళ్ళీ హై రీటెస్ట్ అవుద్ది. రీటెస్ట్ అయినప్పుడు మనకి హ్యాపీగా ఉంటుంది. దట్స్ ద మెయిన్ థింగ్. రైట్ సార్, అదండి సూచన. సో సార్ మరో కాల్ అండి, వెంకట్ గారు విశాఖపట్నం. సార్ వైజాగ్ నుండి వెంకట్ గారు, నమస్తే. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, చెప్పండి. ఆర్ పవర్, ఐడా, ఐడిబిఐ బ్యాంక్ సార్. ఆర్ పవర్ వచ్చేయండి, ఐడా యావరేజ్ అండి, ఐడిబిఐ బ్యాంక్. రెండోది వినపట్లేదండి, ఒక్కసారి మాకు. సార్ ఇప్పుడు ఇవన్నీ హోల్డ్ చేస్తున్నారా లేదంటే ఫ్రెష్ అనుకుంటున్నారా? ఫ్రెష్ అంటే సార్ 3 ఫ్రెష్ అంటే. ఓకే, ఇరిడా ఈజ్ లాంగ్ టర్మ్ సార్. నేను ఎక్కువ సార్లు కూడా చెప్పాను, ఇది రెన్యూబుల్ ఎనర్జీ యూసేజ్ వచ్చినప్పుడు బాగా పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఈ మల్టీ బ్యాగర్ అనుకోవచ్చు. లాంగ్ మినిమం 5 ఇయర్స్ తర్వాత కానీ మూవ్మెంట్ రాదు దీంట్లో. 3 to 5 ఇయర్స్ పెట్టుకున్నా పర్వాలేదు. సో లాంగ్ టర్మ్ కన్నప్పుడు ఏం చేయాలంటే ఎప్పుడన్నా అది పడ్డప్పుడల్లా, ఆ స్క్రిప్ట్ పడ్డప్పుడల్లా కొంచెం ఎక్రూడ్ చేయాలి. మీరు అనుకున్న టార్గెట్ ప్రకారం దాంట్లో ఒక 5%, 10%, లేదా 15% మీ ఇష్టం. దాని ప్రకారంగా ఎక్రూడ్ చేసుకుంటే వెళ్తే బెస్ట్. లోవర్ లోస్లో వస్తే యావరేజింగ్ రేట్ తక్కువ పడుద్ది. అది లాంగ్ టర్మ్ కాబట్టి 5 ఇయర్స్ అంటే 5 ఇయర్స్ అబోవ్ అయితే. సో అట్లాంటివన్నీ ఇట్లా చేస్తే బెస్ట్ అని నా ఉద్దేశం. సో అప్పుడు మంచి రేట్లో మనకి యావరేజ్ అవుద్ది. భూమి వచ్చినప్పుడు మంచి ప్రాఫిట్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఐడిబిఐ బ్యాంక్ 74 ఉందండి, 74 ఉంది. ఇది కొంచెం టైం పట్టుద్ది మీకు. 81, 82 క్రాస్ అవుతున్నప్పుడు అప్పుడు కొనండి. తర్వాత ఇంకోటి ఏంటండి, అంతేనండి. ఐఆర్బిఐ చెప్పారు. ఆర్ పవర్ మనం వద్దని చెప్పినట్టున్నాం లాంగ్ బ్యాక్ కూడా. ఆర్ పవర్ 28, 10% పెరిగింది. ఆర్ పవర్ కొంచెం బ్రేక్అవుట్ అయిందండి. ఏదైనా మీకు అంత పెద్ద స్ట్రాంగ్ అనిపించట్లేదు నాకు ప్రస్తుతానికైతే. పవర్ సెక్టార్ మరి ఎప్పటి నుంచో చాలా ఇదిగానే ఉంది. ఏదైనా మీకు హై చూస్తే 60 నుంచి మళ్ళీ 20కి వచ్చింది. 20 నుంచి మళ్ళీ ఇది ఏదైనా 35 క్రాస్ అయినప్పుడు మళ్ళీ ఆ రేంజ్కి వెళ్ళొచ్చు. అంతే, అదే రేంజ్లో కదలాడుకుంది. మేబీ 38 దగ్గర 40 దగ్గర మళ్ళీ యూటర్న్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. మీకు ఏదైనా ప్రాఫిట్ ఉన్నా ఏదైనా ఉంటే కొంచెం బయటికి రావడం బెస్ట్. అది ఫ్రెష్ ఎంట్రీ అయితే ఇక్కడ కొనుక్కొని ఒక 35, 38 దాకా వెయిట్ చేయొచ్చు. రైట్ సార్, అదండి సూచన. సో సార్ మరో కాల్ అండి, రమాదేవి గారు హైదరాబాద్. మేడం నమస్తే అండి. నమస్తే సార్. మేడం చెప్పండి. సబ్బు గారు మీకు నమస్తే. నమస్తే మేడం. సార్ నా దగ్గర 3 స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. ఫిడ్ అండ్ సుజలాన్, ఉజ్జీవన్ ఎస్ఎఫ్బి. ఒక్క నిమిషం. సుజలాన్ రెండోది హోల్డింగ్ మేడం, ఏంటండి ఇది? ఫ్రెష్ ఆల్రెడీ హోల్డింగ్ అండి. బాగా పెరుగుతాయంటారా లేదంటే ఏ టైంలో ఎగ్జిట్ అవ్వాలి? మూడోది ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. బ్యాంక్. కుపిట్ ఎంత తీసుకున్నారు మేడం? క్యూపిడ్ వచ్చండి అదే 77 యావరేజ్ ఉందండి. 77 యావరేజ్. ఓకే. సుజలాన్ అండి? సుజలాన్ 47 అండి. 47. మేడం ఉజ్జయిని స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
58. 58. ఓకే, ప్రభు గారు చెప్తారు వినండి. రెండు అక్కడే ఉన్నాయి. మీకు సుజలాన్ అంటే లాంగ్ మల్టీ బ్యాగరు, రెన్యూబుల్ ఎనర్జీ, ఇప్పుడు ఇరెడా అని సుజలాన్ కానీ ఇట్లాంటివన్నీ ఏంటంటే లాంగ్ టర్మ్ అన్నప్పుడు కొంచెం కొంచెం ఎక్రూట్ చేసుకుంటారు. షార్ట్ టర్మ్కి పెద్ద చూడకూడదు వాటిని, ఎందుకంటే మల్టీ బ్యాగర్లు అవుతాయి మంచిగా తర్వాత ఈ ఫుల్ అంతగా యూసేజ్ వచ్చినప్పుడు. మీకు బ్రేక్అవుట్ అయింది, మీకు 55-60 దాకా రావచ్చు. బట్ రీసెంట్ కూడా అంతా కూడా మనకు చూస్తే దాదాపుగా హై చూస్తే మీకు 71, అక్కడికి వెళ్ళి మళ్ళీ కింద డౌన్ వస్తుంది, మళ్ళీ అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ రావచ్చు ఒకవేళ ఈ అనుకున్న లెవెల్ రెసిస్టెన్స్ క్రాస్ అయితే. బట్ ఇది 5 years అబోవ్ తర్వాత నుంచి రెన్యూబుల్ ఎనర్జీ యూసేజ్ వచ్చినప్పుడు బాగా పెరుగుతుంది సుజలాన్. ఉజ్జయిని స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అన్నారు 58, మీరు కొన్న రేట్లోనే ఉంది. దాదాపుగా 60 దాకా వెళ్ళి వెనక్కి వస్తుందండి. మళ్ళీ బ్యాంకులు పెరుగుతాయి, ఏం పర్వాలేదు. ఈ చిన్న చిన్న బ్యాంకులు కూడా వేరే దాంట్లో మెర్జ్ అవుతాయి, ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది. మేబీ గవర్నమెంట్ 2 బ్యాంకులా, ప్రైవేట్ 2 బ్యాంకులా, లేకపోతే గవర్నమెంట్ 3 లేకపోతే ప్రైవేట్ 3. గవర్నమెంట్ అన్ని ఉంటే ప్రైవేట్ కూడా అన్నీ ఉంటాయి, పాలసీ డిసిషన్ ఉంది. సో డెఫినెట్ గా చిన్న చిన్నవన్నీ మెర్జ్ అయిపోతాయి ఒక దాంట్లో ఒకటి. అట్లా ఇది కూడా బాగానే ఉంటుందండి మీకు 60, ఎందుకంటే 65 అక్కడ దాకా వచ్చి మళ్ళీ వెనక్కి వచ్చింది. మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ పెరుగుద్ది అనుకుంటున్నాం కాబట్టి మళ్ళీ 65 క్రాస్ అయితే 71-73 దాకా రావచ్చు, అంతవరకు చూసుకోవచ్చు. తర్వాత క్యూబిట్ అన్నారు 93 ఉంది, 1% పెరిగింది, బ్రేక్అవుట్ అయింది, మీకు 110 దాకా రావచ్చు. 110 దాకా బ్రేక్అవుట్ అయింది, ఎందుకంటే ఎక్కువ స్టాక్స్ కూడా బాగా పడి 1000 స్టాక్స్ అబో 52 వీక్ లోకి వచ్చి 30% పెరిగినాయండి రీసెంట్ గా మార్కెట్ పెరిగినాక. సో ఎక్కువ కూడా బ్రేక్అవుట్ అయినాయి. సో ఇప్పుడు మనం ఫ్రెష్ బయింగ్ అయితే ఎంటర్ కావచ్చు, ఆల్రెడీ ఉంటే తొందరపడకూడదు. ఇప్పుడు ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది కాబట్టి క్వశ్చన్ వస్తుంది, ఈ క్వశ్చన్స్ అన్ని కనుక తగ్గితే సో డెఫినెట్ గా మళ్ళీ మంచి ఛాన్స్ ఉంటుంది. సో ఎక్కడ అమ్మాలి, మనం ఎంటర్ అవుతాం, ఎగ్జిట్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. సో దాన్ని బట్టి ముందుకెళ్ళచ్చు. రైట్ సార్. సార్ లాస్ట్ కాల్ అంటే శ్రీనివాసరావు గారు జగ్గైపేట్. సార్ నమస్కారం. నమస్తే సార్, చెప్పండి సార్. అదాని గ్రీన్ ఎనర్జీ వచ్చి 980లో ఉన్నాయండి. అది టార్గెట్ ఎగ్జిట్ అవ్వచ్చా, వెయిట్ చేయమంటారా? ఓకే, నెక్స్ట్ సైత్యం అండి, SYSCHEM. సైత్యం సార్ ఎంతలో ఉందండి? 48 లో ఉందండి. ఓకే, ఎనీ మోర్ సార్? అది టార్గెట్ ఎప్పుడు అని చెప్తారో. తర్వాత సికాజన్ అండి, SICAGEN. ఓకే రైట్, ఇది సార్ సికాజన్ ఇండియా. అదాని గ్రీన్ వచ్చేసి ప్రాఫిట్ లోనే ఉన్నారు, 1096, 1% ప్లస్ లో ఉంది. ఇది కొంచెం పెరగచ్చండి, ఇంకా కొంచెం అప్ ట్రెండే ఉంది. మీకు 1105 క్రాస్ అయితే ఇక 1180 దాకా రావచ్చు. 1200, 1180 to 1200 దాకా ఉంది, అప్ ట్రెండే ఉంది. ఇది హోల్డ్ చేయండి, హోల్డ్ కొంచెం పెరిగే ఛాన్స్ ఉంది. సికాజన్ అన్నారు 54 ఉంది, 6%, 8% పెరిగింది నిన్న. మీకు ఇది కూడా బ్రేక్అవుట్ అయిందండి, బ్రేక్అవుట్ అయింది, 65 దాకా రావచ్చు. హోల్డ్, ఇది కూడా హోల్డ్ చేసుకోవచ్చు. సైచమ్ కూడా బ్రేక్అవుట్ అయింది, అది కూడా హోల్డ్ చేసుకోండి. ఏ స్టాక్స్ కూడా ఇప్పుడు ప్రెసెంట్ మనకి కొంచెం ఒక 5%, 10% ఉన్నా కొంచెం ట్రెండింగ్ చూడండి. ఆ స్టాక్ ట్రెండింగ్ అప్ ట్రెండ్ ఉంది, పై చూపు ఉంది, అప్పుడు అమ్మాల్సిన పని లేదు. అది కనుక మళ్ళీ హైకి వెళ్ళి మళ్ళీ తిరుగుతుంది, అది ఒక స్టాప్ లాస్ అనుకోండి. మనకి ప్రాఫిట్ లో ఉండే స్టాప్ లాస్ పైన ఒక స్టాప్ లాస్ అనుకోండి. ఒకవేళ ఆ రేంజ్కి వచ్చినప్పుడు దాకా వెయిట్ చేయొచ్చు, లేదా తగ్గుతున్నప్పుడు తీసేయచ్చు, ఆ డిసిషన్ తీసుకోవచ్చు. బట్ ట్రెండింగ్ అప్పే ఉన్నాయి కాబట్టి స్టాక్స్ పెరుగుతున్నాయి చిన్న చిన్నగా, వాల్యూ బయింగ్ అవుతుంది మార్కెట్ లో. సో దట్స్ వాట్ ఐఎమ్ టెలింగ్. మార్కెట్ ని నమ్ముకుంటే, భూమిని నమ్ముకున్న వాళ్ళు ఎట్లా మార్కెట్ కూడా నమ్ముకుంటే మంచి ప్రాఫిట్లు వస్తాయంటే ఉదాహరణ ఇదే. తప్పనిసరిగా. శ్రీనివాస్ రెడ్డి గారు అదండి మరి సూచన. సో సార్, థ్యాంక్ యూ ప్రభు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్ అండ్ గివింగ్ ఏ వాల్యుబుల్ ఇన్పుట్స్. సో చూసారుగా, ఇది ఈవాటి బిజినెస్ ప్రైమ్ టైం. మళ్ళీ రేపు ఉదయం 9:30 ప్రసారం అయ్యి బిజినెస్ ప్రైమ్ టైంలో మేకా వెంకట్ గారితో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నమస్తే.